డ్రగ్స్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న ప్రజాప్రతినిధులే మత్తు పదార్థాలు సేవిస్తూ పార్టీలో పాల్గొనడం సమాజానికి చెడు సందేశం ఇస్తుందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన మాజీ ప్రజాప్రతినిధులపై భారతీయ శిక్షా స్మృతి 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D రీజనల్ మీట్ సమావేశానికి ఎంపీ రఘునందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌజులు, క్లబ్ హౌజ్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రజల్లో ప్రజాప్రతినిధులపై నమ్మకం దెబ్బతింటుందని అన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం అధికారులు ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లినప్పుడు వారిపై తుపాకులతో కాల్పులు జరపడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నారు. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తాయని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు దుర్గా ప్రసాద్, సంజయ్ గుప్తా, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి నుంచి ప్రజలని కాపాడాల్సినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులే అట్లాంటి పార్టీలలో పాల్గొని ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఒకసారి అట్లాంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. భావి తరాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి స్థానంలో ఫామ్ హౌస్ల పేరిట, క్లబ్ హౌస్ల పేరిట అసాంఘిక కార్యకలాపాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలే పాల్గొంటున్నారనే మెసేజ్ ప్రజలకు పోతే ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది అనేది ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ కోసం ఈగిల్ టీం పోతే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ తీసి కాల్వాలన్న ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదా ఎంత దుర్మార్గంగా మత్తు మందుల ప్రభావానికి లోనైనారనేది ఒకసారి ఆలోచించాలి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు లేడు, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆయుధాలని ఫైర్ చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా 307 కింద కేసు పెట్టి అందరినీ రిమాండ్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.